అందుకే నమస్కారం. ఒకడు లేకిగాడు, గలీజోడు. వాడు ఏదైనా మాట్లాడినా, వాడు ఏదైనా గొడవకు వచ్చినా, వాడితో మాట్లాడుతున్నప్పుడు కానీ, వాడితో గొడవ పడుతున్నప్పుడు కానీ, యువతలో ఉన్నటువంటి శిఖరమైన, యువతలో ఉన్నవాడు పండితుడైనా, వీళ్ళిద్దరిని చూసే అవతల వాడికి అనిపించేది ఇద్దరు లేకిగాళ్ళు గొడవ పడుతున్నారు, ఇద్దరు గలీజుగాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇదేనా? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఈరోజు కర్నూలు బస్సు ప్రమాద ఘటన తర్వాత ఆ సాక్షి కానీ, వైసీపీ కానీ, పేటీఎం బ్యాచ్ కానీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, పెడుతున్న పోస్టులు, ఆ సాక్షిలో ప్రచురిస్తున్నటువంటి గలీజు వార్తలు ఇవన్నీ చెక్ చేస్తే దానికి కౌంటర్గా ఎవడన్నా మాట్లాడితే ఆటోమేటిక్గా ఏంద్ర ఇల్లు ఏ వాళ్ళలాగేనా అన్న ఇది వచ్చేస్తుంది. ఈరోజు ఏపీ గవర్నమెంట్, నేను గతంలో చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా, 2014-19 మధ్య స్పెషల్ స్టేటస్ అనే ఒక వైసీపీ ట్రాప్లో పడి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి అతిపెద్ద తప్పు చేసింది ఆ రోజు టీడీపీ. 2024లో గెలిచిన తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి కానీ, వైసీపీ కానీ, సాక్షి కానీ పదే ఈ కూటమిని లాగుతుంది. ఎందులోకంటే కుల ఉచ్చులోకి లాగుతుంది. అది తెలిసి తెలియకుండా ఆల్రెడీ మన కందుకూరు ఇష్యూలో ఆ ట్రాప్లో పడ్డారు. నేను ఒక వీడియో చేశాను, ఇంకా నా క్యాటస్ పిల్ల పెట్టలా, మన కావ్యాస్ పెట్టి కూడా ఇవ్వలేదు. నేను సందర్భం ఉన్నప్పుడు ఖచ్చితంగా 2-3 రోజులు పెడతాను. ఆల్రెడీ వీడియో చేసిన పబ్లిష్ చేయాలి. సో అక్కడ కూడా ఏం చేశారు, ఇద్దరు టీడీపీ అభిమానులు హరిశ్చంద్ర, లక్ష్మీనాయుడు అనేటువంటి ఫ్రెండ్స్, వాళ్ళిద్దరి మధ్య రెండు ఘటనలో హరిశ్చంద్ర దారుణంగా లక్ష్మీనాయుడిని చంపేస్తే దానిని జనసేన టీడీపీకి పొలమాలని చూసింది వైసీపీ. జనసేన వాళ్ళు చప్పుడు చేయాలి, టీడీపీ చప్పుడు చేయాలి. దాంతో కాపు కమ్మకు మధ్య చిచ్చు పెడదామని చూసింది వైసీపీ. ఇది పారింది. ఎందుకు? వైసీపీ బ్యాచ్ నుండి కొంతమంది కాపులు వెళ్ళి హడావుడి చేశారు. తీరా క్రాస్ చెక్ చేస్తే హరిశ్చంద్ర భార్య యాదవ అండ్ ఈ లక్ష్మీనాయుడు భార్య యాదవ. ఆ ఊర్లో ఎక్కువగా ఉండేది యాదవులు. దాంతో ఏమర్థమైంది, ఇది ప్యూర్లీ వైసీపీ ట్రాప్ అని అర్థమయ్యేసరికి మొత్తం కంపు అయిపోయింది. సో ఇప్పుడు నేను కూడా ఈ కర్నూలు బస్సు ప్రమాద ఘటన సంబంధించి కూడా రిప్లై ఇవ్వాలి అంటే వైసీపీల భాషలో చెప్పాల్సి వస్తే నా స్థాయి నేను తగ్గించుకోవడమే నాకు వద్దు. ఉన్న నిజాన్ని చెప్తా, ఈ వైసీపీకి కానీ, సాక్షికి కానీ ఏపీలో ఉన్నటువంటి వాళ్ళు అసలు మనుషులే కాదన్నట్టు, ఆ వైసీపీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొర్రెలు అన్నట్టు, ఈ జగన్మోహన్ రెడ్డిని కానీ, వైసీపీని కానీ, సాక్షిని కానీ ఎవరన్నా కానీ గుర్తింపు ఇస్తున్నారు అంటే వారికి అసలు బుర్ర లేదన్నట్టు ఆ రకంగా వీళ్ళు ఇచ్చారండి. ఇప్పుడు లిక్కర్ షాప్ ఉందండి, లిక్కర్ షాపులు మూసేయాలి, నో డౌట్. లిక్కర్ షాప్ జనరల్గా ఉంది, వైసీపీ హ్యాండ్స్తో ఏరులే పారింది. ఆ లిక్కర్ షాపుల్లో భయంకరంగా ఉన్నది ఏంటంటే ఆనాడు నకిలీ మద్యం, అదే కేసు నడుస్తుంది. ఎలా వాళ్ళు చేసిన పని ఏదైతే ఉందో అటువంటిదే మిగతా వాళ్ళు కూడా చేస్తారని భ్రమపడుతూ అలా దాన్ని నిజమని నమ్ముతున్నటువంటి వైసీపీ ఆనాడు వాళ్ళ హయాంలో బెల్ట్ షాపుల్లో అత్యధికంగా అమ్మింది నకిలీ మద్యం, నకిలీ మందు. ఈరోజు టీడీపీ హయాంలో, కూటమి ప్రభుత్వ హయాంలో కూడా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. బెల్ట్ షాపులు ఉంటే తాట తీస్తాం అది లేదన్నా అది సొల్లు కబురే, ఓపెన్గా మాట్లాడుకుందాం. బెల్ట్ షాపులు అన్నవి లేకుండా ఎవడో చేయలేడు. అలా కనుక చేస్తే అద్భుతం అసలు అది. అలా నాయుడు గారు చేయాలని కోరుకుంటూ ఉన్నాం. సో విషయం ఏంటి, ఇప్పుడు కర్నూలులో బయలుదేరినటువంటి ఈ ఎర్రిస్వామి తర్వాత పిల్లడి పేరేంటి శివశంకర్, ఇద్దరు ఏం చేశారు, ఆ కర్నూలు నియర్ బై ఉన్నటువంటి చౌరస్తాలో మందు దాగి, ఎక్కడ తాగారు ఏంటి అని చెప్పేసి క్రాస్ చెక్ చేస్తే పెద్ద టేకూరు. ఈ పెద్ద టేకూరు వచ్చేసి ఈ మధ్యలో వీరు వెళ్ళింది లక్ష్మీపురం అనేటువంటి ప్రాంతం, అది వచ్చేసి లక్ష్మీనాయుడు ఏరియా అని అన్నారు. వీళ్ళది వచ్చేసి శివశంకర్ది ప్రజానారాయణ ప్రాంతం కర్నూలు. ఈ కర్నూలు దాటి లక్ష్మీపురం ఒక సైడ్ ఉంటుంది, లక్ష్మీనగర్ ఒక సైడు, ప్రజానగర్ ఒక సైడు. ఈ హైవే రూట్ ఏదైతే ఉందో దాని పక్కన ఉన్నటువంటి ఏరియా వచ్చేసరికేమో ఈ పెద్ద టేకూరు, చిన్న టేకూరు, ఉలిందకొండ ఇవి. ఇందులో భాగంగా వీళ్ళు వెళ్లాల్సింది డోన్ దగ్గర వచ్చేసి ఇతను ఆగిపోతాడు శివశంకర్. అక్కడి నుంచేసి తుగ్గలి వెళ్ళి, అఫ్కోర్స్ పేపల నుంచి తుగ్గలి నుంచి రామపురం వెళ్లాల్సింది పెళ్లికి ఎవరు, ఈ ఎర్రిస్వామి. అరే డోన్ దగ్గర నేను డ్రాప్ చేస్తా, అక్కడి నుంచి వెళ్ళరా అని చెప్పేసి శివశంకర్ చెప్తే సరే అని అనుకున్నారు. పెద్ద టేకూరు వైన్ షాప్లో సీసీటీవీ ఫుటేజ్లో సాయంత్రం 7 గంటలకి 8:25 2 సార్లు మందు కొని తీసుకెళ్లారు. మొదటిసారి కొని తీసుకెళ్ళింది అయిపోయింది, రెండోసారి వచ్చారు, అది తాగుతూ ఉండొచ్చు బయట. ఇక ఆ తర్వాత ఏమైంది, చిన్న టైకూరుకి నియర్ బై ఉన్నటువంటి ఒక చోట
2 గంటల 24 నిమిషాలు 2 గంటల 23 నిమిషాలు అప్పుడు హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర వీళ్ళు కనపడ్డారు మిడ్ నైట్. ఆ తర్వాత వీళ్ళు బైక్ మీద నుంచి 2:26 నిమిషాలు 2:29 నిమిషాలకు వెళ్ళినారు. వెళ్ళిన 5 నిమిషాలకు 6 నిమిషాలకు ఈ బస్సు అక్కడి నుంచి క్రాస్ అయింది. ఏది వేమూరి కావేరీ ట్రావెల్స్ వాళ్ళ బస్సు ఆ పెట్రోల్ బంక్ పక్క నుంచి. ఈ పెట్రోల్ బంక్ పక్కనే కియా షోరూమ్ ఉండింది. దానివల్ల సిస్టమ్ మొత్తం కూడా నమోదైంది. ఇక వెళుతున్నటువంటి దారిలో ఆల్రెడీ మందులో ఉన్నటువంటి ఈ శివకుమార్ ఏం చేసి పేరు మర్చిపో శివకిషోర్ శివకిరణ్ శివకుమార్ ఓకే శివ గుర్తుంచుకోండి ఓకేనా, చనిపోయిన కుర్రాడి పేరు. సో ఇతను ఏమయ్యాడు, బండి స్కిడ్ అయ్యి డివైడర్ కొట్టి పడిపోయాడు. వెనకాల ఎరిసామి పడ్డాడు. ఆ మూమెంట్లో ఈ శివ ఆల్రెడీ చనిపోయాడు. ఎరిసామి వచ్చేసి స్పృహలోనే ఉన్నాడు. తీరా శివ చూస్తే చచ్చిపోయాడు. బండి చూస్తే రోడ్డు మీద దాని చేద్దాం అనేసరికి 2 బస్సులు వచ్చేసి సైడ్ నుంచి వెళ్ళిపోయాయి. ఈసారి 3వ బస్సు వచ్చేసి ఈ వేమూరు కావేరీ ట్రావెల్స్ బస్సు ఆ స్పీడ్లో కొట్టేశాడు. ఆ కొడతాం బండి బస్సు కింద ఇరుక్కుపోయింది, వెళ్ళిపోయింది. ఇంకా ఆ తర్వాత ఏమైందని మనం మొత్తం తెలిసింది. ఈ దీనిలో అసలు బెల్ట్ షాపులు ఏంటి, నకిలీ మద్యం ఏంటి, నిజంగా సాక్షిలో నిజమైన పాత్రికేయులు ఎవరైనా కనుక ఉంటే, ఈ సాక్షి పేపర్ చదువుతున్న వాళ్ళు కనుక ఎవరైనా కొంచెం కామన్ సెన్స్ కనుక ఉంటే ఏం ఆలోచించాలి వీళ్ళు? అసలు ఆ బస్సు వచ్చేసి దాని యొక్క కెపాసిటీ ఎంత, అండ్ ఆ బస్సు వచ్చేసి దాని పర్మిట్ ఏంటి, ఎక్కడ రిజిస్ట్రేషన్ ఏంటి, ఈ బస్సులో ఇంక రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, ఈ ఘటన జరిగిన తర్వాత బాధపడ్డ వాళ్ళు బాధితులు ఎవరైతే క్షేమంగా ఉన్నారా లేదా, చనిపోయిన వారి కుటుంబాలకి పరిహారం అంతా అందిందా లేదా, అండ్ ప్రభుత్వం అసలు ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటే ఏంటి, ఇది కదా ఫోకస్ చేయాలి. అదంతా వదిలేసి చిచ్చి కుటుంబ ప్రభుత్వం, చిచ్చి చంద్రబాబు ప్రభుత్వం, దారుణ మద్యం షాపులు, నకిలీ మద్యం, ఇదే హైలైట్ అండి. అసలు నకిలీ మద్యం ఏంది, బెల్ట్ షాపులు ఏంటి, వాళ్ళేమో కొన్నిందేమో పెద్ద టేకూరు దగ్గర ఇదిగో CC2 అని చెప్పేసి గవర్నమెంట్ బయట పెట్టింది. ఎక్సైజ్ శాఖలో అదే చెప్తారు. ఏంది అసలు అది? ఆల్రెడీ గలీస్తరంగా స్టేట్మెంట్ ఇచ్చారు, దాన్ని పట్టుకొని వీళ్ళు ఊరేగటం ఏంటండి? మరలా చెప్తున్నా, ఇడి చేసింది ఈదికి పెద్దని, అది ఏది మాట్లాడినా దానికి రిప్లై అయిపోతే అది ఎట్టన్నా వాగుతుండేది అని రిప్లై ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది అదెంత దాని బతికే అంత అని వదిలేస్తారు. అది వాగుతూనే ఉండేది. కాసేపు జనాలు కూడా చూస్తే దీని బతికింత అనుకుంటారు. దానికి సిగ్గు వచ్చేప్పుడు ఆగిపోయింది. అని సాక్షి ఆగాలి, వైసీపీ ఆగాలి తప్ప వాళ్ళు అడిగిన ప్రతిదానికి బదిలించుకుంటా పోతే ఇంకా లోకి పోతారు. వాళ్ళు ఇంకా దిగజారుతూనే ఉంటారు. బెల్ట్ షాపులు ఏంటి, నకిలీ మద్యం ఏంటి, సంబంధం లేని దానిని తీసుకొచ్చి దానిని హైలైట్ చేస్తూ కూటమి ప్రభుత్వంలో మద్యం షాపుల్లో నకిలీ మద్యం షాపు కదా బెల్ట్ షాపు, లక్ష్మీపురంలో బెల్ట్ షాప్ మూసేశారు ఈ ఘటన తర్వాత. లక్ష్మీపురంలో బెల్ట్ షాపులో మందు దొరికేదేంటి, డే అండ్ నైట్ మందు దొరికేదేంటి, ఈ కావేరీ ట్రావెల్స్ బస్సు ఘటనకు ముందు ఈ శివ కావచ్చు లేదన్నప్పుడు ఎర్రిస్వామి వచ్చి అక్కడ కొన్నారని అనటం ఏంటి, దాని తర్వాత ప్రూఫే లేదురా బాబు అంటూ వీళ్ళు ఎక్కడైతే మెయిన్ గవర్నమెంట్ లైసెన్స్డ్ మెడికల్ మందు షాపుల్లో వాళ్ళు మందు కొనుగోలు చేస్తే ఆ ఫుటేజ్ని బయటకి ఇస్తే అది కాదు మాయం చేశారు వాళ్ళు కొనేది బెల్ట్ షాపుల్లో. ఒక్క మొక్క చెప్పు క్లోజ్ చేస్తాను రా బాబు. ఇప్పటికీ ఆ పాస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి గురించి అది హత్యే అంటూ ఈ వైసీపీ వాళ్ళు కానీ కొంతమంది క్రిస్టియన్లు కానీ మిగతా కొంతమంది నాన్ టీడీపీ నాన్ జనసేన హడావుడి ఎలాగైతే ఇప్పటికీ చేస్తున్నారో, ఇక్కడ కూడా వాళ్ళు కొనింది ప్రభుత్వం లైసెన్స్డ్ మద్య షాపుల్లో ఇదిగో ఫుటేజ్ అని చెబుతున్నా నో వాళ్ళు కొనింది మద్య షాపులో అదే లిక్కర్ షాప్ బెల్ట్ షాపుల్లోనే. ఆ బెల్ట్ షాప్ ఆల్రెడీ మూసేశారు. ఏపీలో ఏరులే పడుతుంది మద్యం, ఏపీలో బెల్ట్ షాపులో అక్రమ మద్యం నడుస్తుంది. ఇదే బాగోతుంది. అక్రమ మద్యంకి బెల్ట్ షాప్కి డిఫరెన్స్ ఏంటి, నార్మల్ షాప్కి బెల్ట్ షాప్ డిఫరెన్స్ ఏంటి అంటే జగన్ ఉద్దేశంలో వాళ్ళ హయాంలో బెల్ట్ షాపులో అక్రమ మద్యం అమ్మారు. ఇప్పుడు బెల్ట్ షాపులో అక్రమ మద్యం అమ్ముతారండి. ఒకవేళ బెల్ట్ షాపులు ఉంటే వాళ్ళ దగ్గర దొరికేది బయట లైసెన్స్డ్ మందుల షాపుల్లో దొరికే మందు ఎక్కడ కూడా దొరికింది. నకిలీ మద్యం కాదు. నకిలీ మద్యం బ్యాచ్ ఆల్రెడీ మనకు దొరికారు. దాన్ని డైవర్ట్ చేయాలి. జగన్ హయాంలో నకిలీ మద్యాన్ని డైవర్ట్ చేయాలి. ఓవరాల్ కూటమి ప్రభుత్వం మీద బురజల్లాలి. జనాలను పిచ్చోని చేయాలి. అటు ఇటు చేసి ఏదైతే న్యూస్ కవర్ చేస్తున్నారో అంతా దానిని జనాలు మర్చిపోవాలి. గబ్బుగా రోతగా ఇదంతా మాట్లాడుకోవాలి. ఏం బతుకులు రా బాబా బతుకులు. నిజంగా మీకు చేర్పించట్లేదా వైసీపీ న్యూస్ సాక్ష్యం చూసి? ఏ న్యూస్ ఇవ్వాలి, ఏ న్యూస్ ఇస్తున్నారు?